గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న టాపిక్ అనమాట. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఏంటంటే వచ్చే గురువారం 21వ తారీఖు అలాగే పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం అంటే గురువుకు సంబంధించిన నక్షత్రం అనమాట. గురువు నక్షత్రం రోజు గురువారం రోజు 21 అంటే 2+1 3 అనమాట. గురువు సంఖ్య అనమాట. ఇది గురుబలాన్ని పెంచుకోవడానికి చాలా ఉత్తమమైన రోజు అనమాట. అయితే ఈరోజు ఏం చేయాలి అంటే గురువుకు సంబంధించిన ఆరాధన చేయాలి. అసలు ఎందుకు గురువుకు సంబంధించిన ఆరాధన చేయాలంటే జాతక చక్రంలో చాలామంది చెప్తూ ఉంటారు, నా గురుబలం లేదు, గురుమహాదశ జరుగుతుంది, గురువు అంతర్దశ జరుగుతుంది, గురువు సరిగ్గా లేకపోవడం వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను అంటారు. అలాగే అసలు గురువు మన జాతక చక్రంలో దేనికి కారకుడు అంటే మనం ఏ పని మొదలుపెట్టినా అది దాంట్లో శుభం కలగాలన్నా, మనం ఏదైనా ఒక మనిషికి సకాలంలో వివాహం జరగాలన్నా, అతను ఆరోగ్యంగా ఉండాలన్నా, చేసే వ్యాపారాల్లో అభివృద్ధి జరగాలన్నా, మనం ఏదైనా మంత్రం చదివితే దాని నుంచి మంచి ఫలితం రావాలన్నా, ఏదైనా శ్లోకాలు చదివితే అవి పనిచేయాలన్నా, లేదంటే దానాలు ఇచ్చినా, హోమాలు చేసినా అవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇవ్వాలన్నా, మనం చేసే ప్రదక్షిణలు, కొంతమంది అరుణాచలగిరి ప్రదక్షిణలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మంచి ఫలితాలను తేవాలన్నా గురుబలం ఉండాలన్నమాట. ఏ విషయం వివాహం జరిగి పిల్లలు పుట్టి కంప్లీట్గా ఇలాగ జీవితం చక్కగా వెళ్ళిపోతుందంటే గురుబలం ఉన్నట్టు అనమాట. ఇదంతా కాదు, కానీ ఒకవేళ మనకి ఏదైనా బాగా ఇబ్బందులు ఉండి గురుబలం లేదు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజున ఏదైనా సరే గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని తీసుకుని ఆ రోజంతా ఒక 1000 సార్లు చేసినా, లేకపోతే చిన్నది ఓం గురువే నమః ఈ మంత్రాన్ని ఒక 10,000 సార్లు చేసినా, మా వల్ల కాదనుకున్న వాళ్ళు శనగలు దానం ఇవ్వడం, లేకపోతే మనకి కొంచెం ఎక్కడన్నా ఫేమస్ గురువుకు సంబంధించిన క్షేత్రాలు ఉంటే ఆ క్షేత్రాలని సందర్శించడం ఇలాంటివి చేయాలి. అలాగే ఒక 11 చపాతీలు మీరు ఇంట్లో చేసి పొట్లం కట్టుకున్నా పర్లేదు, లేకపోతే హోటల్లో ఎక్కడైనా చేసి పొట్లం కట్టి ఓ 11 మందికి పంచినా సరే ఇలా గురువుకు సంబంధించిన ఏదో ఒక దానాలు చేస్తే, ఎందుకంటే శనగలు అలాగే ఈ చపాతీలు ఇవన్నీ కూడా గురువుకు సంబంధించినవి అనమాట. ఇవి దానాలు ఇవ్వడం వలన మేలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, చాలా తొందరగా షుగర్ వచ్చేస్తూ ఉంటుంది కొందరికి, 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి వాళ్ళు షుగర్ కంట్రోల్లో ఉండలేదు, షుగర్ వల్ల ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ రోజున గురువుకు సంబంధించిన ఆరాధన చేస్తే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వివాహం కావట్లేదు అనుకున్న వాళ్ళు, లేకపోతే సంతానం కలగట్లేదు అనుకున్న వాళ్ళు, లేకపోతే సంతానం సరిగ్గా లేరు, వాళ్ళు మాట వింటలేదు అనుకున్న వాళ్ళు, లేకపోతే ఉద్యోగంలో అభివృద్ధి లేదనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ 21వ తారీఖున ఈ గురుపుష్య యోగం అంటారు అన్నమాట దీన్ని. ఈ రోజున కనుక మీరు గురువుకు సంబంధించిన ఆరాధన చేస్తే ఎన్నో రెట్లు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది, గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది. కనీసం ఒక 3 నెలల పాటు అయినా సరే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. తప్పకుండా కుంభరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని ట్రై చేయండి, చాలా చక్కగా ఉంటుంది.